సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ గెలుపొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. 2 లక్షలకు పైగా మెజారిటీతో రెండోసారి ఎంపీగా బండి సంజయ్ గెలుపొందడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసే దిశగా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే విధంగా కార్యక్రమాలు చేపడతామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని ఒత్తిడిలు, ప్రలోభాలకు గురి చేసిన లొంగకుండా ఓటర్లు బండి సంజయ్కి ఓటు వేసి గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కానీ ఈరోజు హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారి 75వ పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు రాజశేఖర రెడ్డి గారికి ఈ ప్రాంతానికి చాలా అవినాభావ సంబంధం. వారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మా ప్రస్థానం పాదయాత్రతో హుస్నాబాద్ రావడం జరిగింది. పొందగానే ఇప్పుడు ఎమ్మెల్యే మల్లిరెడ్డి చౌరస్తాలో పెద్ద సభ బస్ యాత్రలు కూడా రావడం జరిగింది. మళ్ళీ ముఖ్యమంత్రి అయినాక కూడా ఆయన హెలికాప్టర్లు వచ్చి 9/9/2007వ సంవత్సరం నాడు ఆయన ఫౌండేషన్ వేసింది. 3 ప్రాజెక్టులు గౌరవెల్లి, గజపల్లి, తోటపల్లి. అంటే ఈ ప్రాంతం మీద ఆయనకు ఎనలేని ప్రేమ ఉన్నది. ఇప్పుడు మన ఎమ్మెల్యే, మన మంత్రివర్యులు కొన్న ప్రోగ్రాంలో రాజకీయంగా కరీంనగర్ల పార్లమెంట్ నిలబెట్టింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇట్లా ఎంతోమందికి రాజకీయ జీవితం ఇచ్చాడు. పేద ప్రజలను ప్రభుత్వం ద్వారా ఎట్లా ఆదుకోవచ్చు, వాళ్ళకి ఎట్లా సహకారం చేయవచ్చు, ఎట్లా వాళ్ళ పథకాలు పెట్టి అన్న తల్లిదండ్రులు పిల్లలను ఎట్లా వృద్ధిలోకి తీసుకొస్తారో పెంచి అట్లా మహిళను కూడా ఒక పాలకుడు నిజమైన ఒక తల్లి ప్రేమ ఉంటే ఎట్లా చేయవచ్చో చేసి చూపించగలిగిన గొప్ప నేత వైఎస్ రాజశేఖర రెడ్డి. కుటుంబ నేపథ్యం మీద కొన్ని యాక్షన్ అదేదైనా విమర్శలున్నా వ్యక్తిగతంగా ఆయన మాత్రం చాలా మానవతావాది, హృదయం ఉన్న వ్యక్తి, చాలా గొప్పవాడు. ఆయన బిడ్డ కూడా మనం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మనకు షర్మిల ఆంధ్రప్రదేశ్కు అధ్యక్షురాలు అయింది. తర్వాత మన ఇప్పుడు కూడా ఓడిపోయాడు. ఏదేమైనా భారతదేశ పార్లమెంటు రాజకీయాల పట్ల నెహ్రూ, గాంధీ, అంబేద్కర్, తర్వాత వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ ఏం కళలుగా అన్నారు. ఆ కళలలో ఈ రాజశేఖర రెడ్డి సాబ్ పాదయాత్ర, బస్ యాత్ర, ప్రభుత్వంలో చేసిన సంక్షేమ పథకాలు కొన్ని కలిసి వచ్చినాయి. ఇంకా మనం వాళ్ళకి అడుగుజాడలు పోవాలి. ఇప్పుడే సోదరి మనం మాట్లాడినట్టు రేవంత్ రెడ్డి గారు 15 తారీఖు లోపే
మనకు 2 లక్షల రుణమాఫీ చేస్తా ఉన్నాడు అని మాట ఇచ్చాడు. వర్షం పడకపోతే కాంగ్రెస్ చేయబట్టే పడతలేదంట. ఎన్నో అవినీతి పనులు చేసి జైళ్ళల్లో ఉన్నారు పిల్లలు, కానీ ఇంకా వాళ్ళ మాటలు, వాళ్ళ అహంకారము, వాళ్ళ ఆవేశం తగ్గలేదు. పార్లమెంట్లో ఉన్న మళ్ళీ 3వసారి వచ్చిన ప్రధానమంత్రి కూడా ఆవేశంగా మాట్లాడతలేడు. దేశ సంస్థలన్నీ ప్రైవేట్ చేసి ఒక్క సంస్థను పెట్టి ఒక్క ఉద్యోగాలు ఇవ్వక మొన్న 24 లక్షల మంది పిల్లలు నీట్ ఎగ్జామ్ రాస్తే దాంట్లో మొత్తం అవినీతి జరిగింది. దేవుళ్లకు మనం ఎంత మొక్కానో అంత మొక్కాల ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు ఏం చేస్తామో అట్లా చేయాలి రాజశేఖర రెడ్డి లాగా అని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తూ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. స్వర్గీయులు గల ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి కార్యక్రమం సందర్భంగా రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా ఈ రోజుగా వారికి నివాళులు రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం కృషి చేస్తాం. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ రాష్ట్రంలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక మంది ప్రజలకు సేవ చేసిన చరిత్రని ఈ రోజున అనేక మంది విద్యార్థులు చదువుకుంటారంటే వాళ్ళ పరిపాలనలో, అదేవిధంగా మంజూరెడ్డి కానీ, ఆరోగ్యశ్రీ కానీ, రైతులకు రుణమాఫీ కానీ, ఉచిత కరెంటు కానీ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత రాజశేఖర గారు ప్రజలలో ఉన్నారు. చనిపోయినా కూడా ప్రజల గుండెల్లో ఉన్నారు. తప్పకుండా వారి ఆశయ సాధన కోసం వారి అభిమానులు కృషి చేస్తారని చెప్పేసి ఈ రోజున